కోరుకుంటున్నాను. అలాగే మా భయ్య చక్రి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో ఆల్రెడీగా నేను చాలాసార్లు విన్నాను. ఈ పాటలను విన్నా సినిమా పెద్ద హిట్ అవుతుంది. నమస్తే. ఆర్వీఎస్ టీవీ వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. చిన్న వయసులోనే వాస్తుకు సంబంధించి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి వాస్తుకు సంబంధించి ఎంతో పరిశోధనలు చేసి ఈరోజు సుదర్శన వాస్తు అనే ఒక కొత్త వాస్తు ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఎందరో జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి వాస్తు తేజం, వాస్తు నిపుణులు శ్రీ చెన్నా సుదర్శన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. చెన్నా సుదర్శన్ గారితో వాస్తుకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు మీరు అడగాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. లెట్స్ గో ఫర్ ద డిస్కషన్. నమస్తే సుదర్శన్ గారు. నమస్కారం అండి. సుదర్శన్ గారు, మీరు చాలా చిన్న వయసులోనే ఈ వాస్తుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. అలాగే వాస్తుకు సంబంధించి ఎన్నో పుస్తకాలు కూడా రచిస్తున్నారు. అసలు ఈ శాస్త్రంపై మీరు మక్కువ చూపడం గల కారణం ఏంటి? దీన్నే వృత్తిగా స్వీకరించడం గల కారణం ఏంటి? అంటే నా 15వ ఏటనే వాస్తు గురించి, అంటే వాస్తు గురించే కాదు, వాస్తు 2 విధాలుగా చూసాం. అంటే సాంప్రదాయ వాస్తు, పరిశోధన వాస్తు రెండింటినీ చూసి తర్వాత ఈ జ్యోతిషము, సంఖ్యాశాస్త్రము ప్రతి ఒక్కటి, అంటే నేను అప్పట్లో అడగని స్వామి లేడు, తెప్పించుకొని గద్ద లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ వదిలేసి ఒకసారి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుందామని వచ్చాను. కానీ ఒక ఆయన దగ్గర పనిచేస్తూ నేను ఈ యొక్క వాస్తుని అనేది చూస్తూ వచ్చాను. ఆ తర్వాత అట్లా చూసుకుంటా పోయి మళ్ళా మా ఇంటి దగ్గర మార్పులు చేసుకొని ఈ రోజు నేను, అంటే ఇప్పుడు దాదాపుగా 2009లో నేను ఒక పుస్తకం అనేది రిలీజ్ చేయడం జరిగింది. శ్రీ సుదర్శన వాస్తు వాక్యాలు అనేసి. అది చాలా మందికి తెలుసు. సొంతం ఆంధ్రప్రదేశ్కు చాలా మందికి కూడా అది బుక్స్ వెళ్ళాయి. కానీ కొంతమంది రాలేని వాళ్ళు కూడా కొంతమంది అడిగారు, కానీ అయిపోయినాయి కాపీస్. అట్లా వాస్తు మీద సమగ్రంగా అవగాహన చేసుకొని పరిశోధనలు చేసి, అంటే మా ఇంటి సందులో నుంచి హైదరాబాద్లో ఉండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇటువంటి బిల్డింగ్లన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి అక్కడ ఏ విధమైన ఫలితాలు జరుగుతున్నాయి, ఒక రాజకీయవేత్త అయితేనేమి, సినిమావేత్త అయితేనేమి, ఎవరైనా కానీ ఒక ఫ్యాక్టరీ యజమాని అయితేనేమి, ఇట్లాంటి ఎన్నో వాటిని మా చుట్టుపక్కల వచ్చేసి చాలా మందికి చెప్పడం కూడా జరిగింది. అవి జరుగుతున్నాయి, జరిగాయి కూడా. ప్రముఖ రాజకీయవేత్త విషయంలో కూడా అదే జరిగింది. ఈ విధంగా మనము వాస్తు గురించి అవగాహన అనేది చేస్తాం. సరే సుదర్శన్ గారు, అసలు వాస్తు అంటే ఏంటి? మనిషి జీవితంపై ఈ వాస్తు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వాస్తు అంటే ఏం లేదండి, సింపుల్ గా వసతి అనే చెప్తాం. అంటే మనం, అంటే అది భౌతికమైన వసతి కాదు. ఇప్పుడు చాలా మంది మనం బిల్డింగ్స్ కట్టుకునేంట భౌతికమైన వసతికి ఆరాట పడుతూ కట్టుకుంటున్నారు. అది మానసికంగా వసతి అనేది ఉండాలి. పంచభూతాలను మనకు అనుకూలంగా చేసుకునే వసతే శ్రీ సుదర్శన వాస్తు. అదండి. అంటే పంచభూతాలు అంటున్నారు మీరు, శరీరం పంచభౌతికం అంటారు కదా. అంటే శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి అంటారు. బయట ఉన్న పంచభూతాలకి లోపల ఉన్న పంచభూతాలకి వాస్తు ఏ రకంగా సంయోజన చేపట్టాలి? శరీరం పంచభౌతాత్మకం కాదు కాబట్టి మనం ఇక్కడ మనం ఉండే స్థలం ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ ఎనీ నిర్మాణం అన్నమాట. ఈ పంచభూతాత్మకమైన మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఆ పంచభూతాల సహాయాన్ని మనకు అందించేదే శ్రీ సుదర్శన వాస్తు నిర్మాణాలు. ఈ విధంగా మేము ఎన్నో చోట్ల చేసిన చోట్ల కూడా జబ్బులు నయమయ్యాయి, ఫైనాన్షియల్ గా బాగుపడ్డారు. ఇప్పుడు ఇంకా చాలా మందికి అంద ఉద్దేశంతో మనం ఈ రోజు ఆర్వీఎస్ ఛానల్ ద్వారా చాలా మంది తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కాల్ తీసుకుందామండి. కాల్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటి? సార్ నా పేరు సందీప్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు పేరు తగ్గట్టుగా ఇప్పుడు వాస్తు ఎట్లా ఉంటుంది సార్? పేరు బట్టి ఉంటుందా, నక్షత్రం బట్టి ఉంటుందా, ఎట్లా సార్ అది? సందీప్ గారు, ఈ వాస్తు అనేది పేరును బట్టి లేదా సంఖ్యను బట్టి ఇవి కాదండి. అవి నిరూపణ సాధ్యం కానండి. ఇప్పుడు ఒక బిల్డర్ ఇల్లు కడతాడు, అతని పేరుతో అతని ఆయం పెట్టుకుని కట్టుకుంటాడు. రేపు పొద్దున మీరు ఇల్లు కొనుక్కున్నాడు, మళ్ళీ మీ ఆయం పెట్టి మీ పేరు పెట్టి మార్చుకుంటారా? కాబట్టి ఇటువంటివన్నీ నిరూపణ సాధ్యం కానివి. అవి జ్యోతిష్యాన్ని మళ్ళీ బేరీజు వేసి మీకు ఫలాని ఇల్లు కట్టుకోండి, ఇట్లా కట్టుకోండి, ఇది అనేసి అది నిరూపణ. వాస్తు అనేది వాస్తుగానే ఉండాలి. అంటే పంచభూతాలను సమపాలనలో నిర్మించుకొని చేసుకునేదే వాస్తు. దాన్ని మేము పర్టికులర్ గా నొక్కి చెప్పేదే శ్రీ సుదర్శన వాస్తు అండి.
అదండి. సందీప్ గారు ఇంకా ఏమైనా అడగదలుచుకున్నారు? ఇప్పుడు నాకు ఇప్పుడు నా పేరు మీద తీసుకున్న అది ఆశ్లేష నక్షత్రం అండి. ఓకే. నా పేరు మీద ఏ ముఖం అయితే నాకు సరిపోతుంది అట్లా ఏమన్నా? ఇందాకే మీకు చెప్పాను కదండి, పేరు అనేది ఫేసింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏం అంటే చాలా మంది కూడా కొన్ని ముఖాలు మంచిది కొన్ని ముఖాలు మంచివి కాదని చెప్తారు. కానీ ఇక్కడ మనము ఏ ఫేసింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ఫేసింగ్ అయినా వాస్తుబద్ధంగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఉత్తరం ఫేసింగ్ అన్నిటికంటే గొప్పదంటారు, కానీ వాస్తుగా లేకపోతే అన్నిటికంటే నీచమైనది కూడా ఉత్తరమే అవుతుంది. అట్లా వాస్తుగా ఉండేది దక్షిణమైనా పర్వాలేదు, అద్భుతంగా యోగిస్తుంది. అదే అండి. ఓకే అండి. ఇప్పుడు మామూలు ఇది కాకుండా సార్, ఇప్పుడు మనం ఇంట్లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఈశాన్యం వల్ల ఖాళీ ఉండాలి, తర్వాత మనం పడుకునేది మన మంచం ఇటు తూర్పుకు ఉండాలి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు అంటే అవన్నీ పాటించాల్సిన లక్షణాలండి. ఎందుకంటే ఈశాన్యం ఎంత ఖాళీగా ఉంటే కనుక మన ఇంట్లో అంత యోగిస్తుంది. దీనికి మూలం ఎక్కడో లేదండి. మీరు ఒకసారి సైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మన భూమి ఈశాన్యం నుంచి అంటే తూర్పుగా తిరుగుతోందని చాలా మంది చెప్తారు. గోళాకారంగా తిరుగుతున్నప్పుడు కూడా తూర్పు ఈశాన్యాలను అంటే తూర్పు ఉత్తరాలను బేస్ చేసుకుని 25 డిగ్రీల తేడాతో ఆల్రెడీ పొల్లుతూ తిరుగుతుందన్నమాట. అంటే మనం ఈశాన్యం మూల ఖాళీ పెడితేనే కదా భూమి సరిగ్గా తిరగగలిగేది, మనం సరిగ్గా పనిచేయగలిగేది. ఇది మెయిన్ బేసిక్ అన్నమాట. ఇదే కాకుండా చాలా ఇళ్లలో కూడా చాలా చోట్ల కూడా ఫ్యాక్టరీలలో ఈశాన్యం మూల దిబ్బలుగా రాళ్లు కానీ రప్పలు కానీ కనీసం మట్టి దిబ్బలు ఉన్నా కూడా ఆ ఫ్యాక్టరీ కూడా పతనం అయిపోతుంది. అది విషయం. ఓకే అండి. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సందీప్ గారు అడిగినట్టు అంటే గృహ బలానికి ఏదైనా సంబంధం ఉందా అనేది దాని లోపల ఉన్నటువంటి ప్రశ్న. దాన్ని మీరు అంటే ఏకీభవించట్లేదా? అంటే ఈ గృహ బలానికి అసలు సంబంధమే లేదు. గ్రహాల ప్రభావం అనేది మన మీద ఉంది, నేను దాని వల్ల తప్పుపట్టాను. కానీ దాని వాస్తుకు తీసుకొచ్చి అటాచ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. మేము చాలా చోట్ల బాధపడేది అదనమాట. ఓకే. సుదర్శన్ గారు, ఇందాక మీరు పంచభూతాల గురించి మాట్లాడుతున్నారు. పంచభూతాల గురించి మనం కంటిన్యూ చేసే ముందు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు శ్రీవాణి అండి. స్నేహమయ్య గారు. హలో శ్రీవల్లి గారు చెప్పండి. శ్రీవాణి అండి. శ్రీవాణి. హలో అడగండి అమ్మా, మీ ప్రశ్న ఏంటి? అంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఏంటి చేయాలి అనేది అడగాలి అనుకున్నాను. తప్పకుండా శ్రీవల్లి గారు. అంటే ఇక్కడ ఒకటండి, మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి పర్సనల్ గా? అంటే మీ భర్త మిమ్మల్ని బాధపెట్టిన అట్లా ఏమైనా ఉన్నాయండి? లేదండి, అట్లాంటిది ఏం లేకపోతే ఆర్థిక ఇబ్బంది అంటే ఉత్తరం లోపం కానీ లేదా ఉత్తర వాయుం లోపం కానీ. తర్వాత చెప్పండి. అది రెంటెడ్ హౌస్ కి కూడా వర్తిస్తుందండి? రెంటెడ్ హౌస్ కి అని కాదండి, మనం ఎక్కడైనా ఒక లాడ్జింగ్ లో స్టే చేసినప్పుడు దానికి కూడా వర్తిస్తుందండి. ఒక రాత్రి గడిపితే దానికి కూడా వర్తిస్తుంది. అందుకే మేము మొత్తుకొని చెప్పేది ఒకటే అన్నమాట. లాడ్జింగ్లు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడైనా కట్టేటప్పుడు సక్రమంగా కట్టండి. ఇప్పుడు మనకు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. వీటికి కారణం అదే అనమాట అండి. సో ఇప్పుడు దీనికి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఎలా ఇచ్చేయాలంటారండి? మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారండి? ఈస్ట్ ఫేసింగ్. సారీ, వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగా? వెస్ట్ ఫేసింగ్ అయితే సహజంగా మీకు తూర్పు హద్దు అయిందా ఏమన్నా? అంటే ఎదురుగా తూర్పు వైపు వేరే అపార్ట్మెంట్ ఉందండి. అది కొంచెం ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుంది. సరే, ఇదే ఏ విధంగా కూడా ఉత్తరం కానీ ఉత్తరవాయం లోపం కానీ మెయిన్ ఉంటుంది. తర్వాత ఇతరత్రంగా ఇంకా ఏమన్నా ఉన్నాయనేది చూడాలి. చూస్తే కానీ మనం చెప్పలేమండి. అంటే ఉత్తరం వైపు ఏం లేదండి, మొత్తం ఖాళీ స్పేస్ ఉంది. మొత్తం ఈశాన్యం నుంచి ఉత్తరవాయం వరకు ఖాళీ ఉందా? ఖాళీ ఉందండి. మొత్తం తూర్పు ఖాళీ జాగా ఉందా? అవునండి, తూర్పు ఖాళీ ఉంది. అయితే దక్షిణంలో ఏమన్నా పెరిగిందా? ఏం లేదండి, అంతా ఉత్తర వాయువ్యంలో ద్వారం ఏమన్నా ఉందా? లేదండి. పోనీ మీ యొక్క బెడ్రూమ్స్ అంటే బెడ్రూమ్లలో ఇప్పుడు టాయిలెట్ సహజంగా ఉత్తర వాయువ్యంలో ఇస్తున్నారు. అవి ఈ బెడ్రూమ్ డోర్ ను దాటి ఇస్తున్నారు చాలా మంది. ఇది చాలా పాయింట్. ఇప్పుడు రామకృష్ణ గారు, ఇప్పుడు మనం చాలా అపార్ట్మెంట్స్ కానీ లేదా ఇండివిజువల్ హౌసెస్ కానీ కట్టేటప్పుడు ఆ ఉత్తర వాయువ్యంలో అంటే నైరుతి బెడ్రూమ్ కు ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ ఇస్తారనమాట. ఆ డోరు అంటే డోరు వెనక్కి ఉంటుంది, అంటే మెయిన్ డోర్ బెడ్రూమ్ ది. ఈ డోర్ ఏమో ఈ బాత్రూమ్ వచ్చేసి ఇంకా యువతలకి వచ్చేస్తున్నాం ఉత్తరంలోకి. అది చాలా ప్రమాదకరం అండి. అట్లా కూడా ఏదైనా ఉంటే చూసుకోవాలండి. ఓకే అండి. థ్యాంక్ యూ శ్రీవాణి గారు. అంటే ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న అండి, వాస్తు మార్పులు జరిగితే ఇమీడియట్ గా డబ్బున్న వాళ్ళు అవుతామా? డబ్బున్న వాళ్ళు కాకపోయినా అసలు మాకున్న పేదరికం తొలగిపోద్దా? ముందు దానికోసం వాస్తు సరిచేర్చుకోవాలని చాలా మంది అంటారు. చాలా మంది అదే అంటారండి. ఇప్పుడు వాస్తు
మార్పు చేసుకున్న తర్వాత ఏమైనా మాకు లాటరీ తగులుతుందా లేకపోతే ఇంకోటి అంటే కొన్ని చోట్ల అటు తగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వాస్తులో గొప్పతనం ఏమిటంటే రాత్రికే దరిద్రుడు ధనికుడైనటువంటి ఉన్నాడు, కానీ ధనికుడైనటువంటి వాస్తును పాటించడం వలన దరిద్రుడైతే కాలేదు. దీనికి 100% మేము రాసిస్తాం ఎక్కడైనా సరే. ఓకే సుదర్శన్ గారు, ఇప్పుడు బ్రేక్ తర్వాత మనం మాట్లాడదామండి. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు వీక్షణం కార్యక్రమం ఉంటుంది. స్టే ట్యూన్. మంచి రోజులు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 మన ఆర్వీఎస్ టీవీలో. Okuro International School affiliated to CBSE, New Marthunagar, Kottapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. శ్రీలంక రాజధాని కొలంబోలోని విహార మహాదేవి పార్క్ అతిపెద్ద పబ్లిక్ గార్డెన్ పర్యాటక కేంద్రంగా ఉంది. 32,000 మంది కూర్చొని క్రికెట్ చూడగల ప్రేమదాసు స్టేడియం, గంగారాం దేవాలయాలు, పాలిన్ విధి అద్భుత ప్రదేశాలు, సాంప్రదాయ శ్రీలంక ఆటలతో పాటలతో నాట్యంతో ఆయుధ కళలతోనూ సంగీతంతో కలగలిసి పౌర్ణమి నాడు జరిగే పెరహర ఉత్సవం, శ్రీలంక ప్రజల అతి పురాతనమైన దైవత్య అనుష్ఠానాలు, మహత్తరమైన పారంపర్యం, కళలు, సంస్కృతులు, దేహ కదలికలు అద్భుతమైన దృశ్యాలుగా మనకు కనిపిస్తాయి. పవిత్రమైన చాలా అద్భుతమైన బౌద్ధమత ఆనంద ఉత్సవం ఈ వారం మన పయనంలో. పయనం ఈ ఆదివారం ఉదయం 10:30 మన ఆర్వీఎస్ టీవీలో. వెల్కమ్ బ్యాక్ టు వాస్తు వీక్షణం. సుదర్శన్ గారు, ఒక ఇంట్లో యజమాని స్థానం, పిల్లలు ఉండే రూము, లేకపోతే బాత్రూమ్స్, బెడ్, ఇలా డిఫరెంట్ రూమ్స్, డిఫరెంట్ స్థానాలు మనం ఇస్తున్నామండి. కానీ ఎక్కువ భాగం రోజులో అందరూ కూడా లివింగ్ రూమ్లోనే ఎక్కువ ఉండటం జరుగుతుంది. అసలు లివింగ్ రూమ్ను ఎలా ఉండాలి వాస్తు ప్రకారం, ఎలా డిజైన్ చేసుకోవాలి? ఇప్పుడు మనం సహజంగా లివింగ్ రూమ్ వచ్చేసి ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఇస్తామండి. అది ఈశాన్యంలో అంత తొందరగా ఎందుకంటే అక్కడ సిట్అవుట్ కానీ ఏదైనా డ్రాయింగ్ రూమ్ కానీ అట్లా ఇస్తాము. ఇట్లా సౌత్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ వచ్చినప్పుడు ఈశాన్యంలో బెడ్రూమ్ కానీ లేదా ఏదైనా స్టే రూమ్ కానీ ఇచ్చేసి అక్కడ ఆగ్నేయంలో దక్షిణాగ్నేయంలో కానీ లేదంటే ఇక్కడ పడమరకు వచ్చే పశ్చిమ వాయుంలో కానీ ఇస్తాము. ఎందుకంటే మనం ఎక్కడ అంటే ఏ ఫేసింగ్ లో ఎక్కడ మనకు అనుకూలంగా అంటే స్టార్టింగ్ లివింగ్ రూమ్ అంటే ఎంట్రన్స్ లో ఉండాలి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే అందరూ స్టే చేసి ఉండేది. దానికి తగ్గట్లు మనము అట్లా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సుజాత అండి. సుజాత గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. చెప్పండి, ఏంటి మీరు ఏం అడగదలుచుకున్నారు సుదర్శన్ గారిని? అంటే ఇప్పుడు మేము దేవుని తూర్పు ఫేసింగ్ లోనే పెట్టుకున్నామండి. ఓకే. అయితే పైన ఇటు చివరికి కొంచెం స్టవ్ గట్టు ఉంటుందండి. ఓకే. అలా ఉండకూడదని అన్నారు. అంటే అట్లా కాకపోతే ఇంకెటువైపు పెట్టుకోవచ్చు. అంటే దేవునికి ఎదురుకుండా స్టవ్ గట్టు ఉందంటారా? కాదండి, అంటే గట్టు బారుకు ఉంటుంది, ఇటు చివర స్టవ్ ఉంటుంది. దేవుడి పైన అయితే ఏం లేదండి. దానికే ఇబ్బంది ఏం లేదండి, దేవునికి సెపరేట్ గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎవరో చూసి ఇట్లా ఉండకూడదు, అటు చివరి స్టవ్ ఉండి దేవుడికి చాలా మంది చాలా చెప్తుంటారండి. సహజంగా ఈశాన్య మూల అనేది ఏది పెట్టకూడదు, కానీ అక్కడ దేవుడి రూమ్ ఉండాలి, దేవుడి స్థానం అనేసి మొత్తం గూడు కట్టేస్తారు. అక్కడ బరువు ఏర్పడి ఇంటికి అంతటి కూడా భారం అయిపోయి చాలా మంది తలకాయ నొప్పులు అంటే తలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. అది సాధ్యమైన విషయం. కానీ ఏమంటే మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే అంతగా అయితే ఆ స్టవ్ కు దేవుడి గూడుకి కొంచెం స్పేస్ అనేది గ్యాప్ ఇవ్వండి, ఒక 2 అడుగులు 3 అడుగులు అట్లా, మీకు ఆడ ఉండే సౌకర్యాన్ని బట్టి. అట్లా పెట్టే అవకాశం లేదు సార్, అందుకని ఉత్తరం వైపు తిప్పి పెట్టుకోవచ్చా దేవుడిని? దేవుని తూర్పు పడమరగానే పూజ చేయాలండి, వేరే దిక్కులు పూజ చేయడానికి వీల్లేదు. అంటే మనం తూర్పు వైపుకి తిరగాలి, దేవుడు పడమర వైపే ఉండాలి. లేదా దేవుడు తూర్పు వైపు ఉండి మనం పడమర తిరిగైనా పూజ చేయొచ్చు, తప్పేం లేదు. మిగతా దిక్కులు అంత మంచిది కాదు. అదేండి. సరే సరే. థ్యాంక్ యూ సుజాత గారు.
చాలా మంది అడిగే ప్రశ్నలు ఏంటంటే భగవంతుడి యొక్క స్థానం చాలా బాగుంటే మనకు కూడా బాగుంటది అనేది వాళ్ళ దృష్టి. అది ఏ మతానికి చెందిన వారైనప్పటికీ కూడా. అయితే భగవంతుడు మీరు అన్నట్టు నార్త్ ఈస్ట్ లో కానీ లేకపోతే ఈశాన్యంలో లేదా తూర్పులో కుదరనప్పుడు ఇంటికి ఏ భాగంలో భగవంతుడి యొక్క స్థానానికి మనం అంటే ఇక్కడ అసలు దానికి క్వశ్చనే లేదండి. ఎందుకంటే కనుక దేవుని గది అనేది ఎక్కడున్నా పర్వాలేదు, మనకు ఆ వాస్తు యొక్క ప్రభావం అనేది మనకు అవ్వాలి. భగవంతునికి అబ్బితే మనకేమొస్తుందండి? కానీ భగవంతుని అండం మనకు ఉండాలి. వాస్తు అనేది అనుకూలించినప్పుడే, అంటే భూతాలు అనుకూలించినప్పుడే మనకు మన జీవితం బాగుంటుంది. తర్వాత ఆ ఇంట్లోని వారు బాగుంటారు. తర్వాత పూజలు పునస్కారాలు ఏమైనా చేయగలుగుతారు. అసలు మనకు ఆ వాస్తుభావం అనేది అబ్బలేకపోతే ముందు మేము భగవంతుని ఫలానా చోట పెట్టుకుంటామండి, ఈశాన్యం మూల, అది దైవస్థానం కదండి. ఈశాన్యం మూల ఖాళీ ఉండాలి. అది ఏ సిద్ధాంతమే చెప్తారు, ఎవరైనా చెప్తారు. కానీ అదే మూలలోనే మళ్ళీ దేవుని రూమ్ అనేసి అది ఇది అనేసి పెట్టేస్తారు. ఇది చాలా ఇబ్బంది అని మా ఊళ్ళో కూడా కొన్ని చోట్ల జరిగినాయి. అవి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఇదండి. ఓకే, కాల్ ఒకటి చెక్ చేద్దాం. హలో హలో, చెప్పండి సార్. శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుంచి సార్? విజయవాడ నుంచి. చెప్పండి శ్రీనివాసరావు గారు. ఇది మాకు మేము ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాం అండి విజయవాడలో. ఈశాన్యంలో వంటగది ఉందండి. ఓకే, దాన్ని ఎలా చేయాలి సార్? ఈశాన్యంలో వంటగది వెంటనే తీసేయాలండి. ఇంటి యజమాని ఏమన్నా చనిపోయాడా? యజమాని ఇక్కడ వేరే రెంట్ కొంటున్నాం అండి. రెంట్కున్నా కూడా ప్రభావం ఉంటుంది. మీరు ఇప్పుడు ఎన్నాళ్ళకి ఆ ఇంట్లో ఉండబట్టి? 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు అయింది. మీ జీవితం అంతా భస్మం అయిపోతుంటది అక్కడ. సో వెంటనే ఇమీడియట్ గా రెంట్ అంటున్నారు కాబట్టి ఇమీడియట్ గా ఖాళీ చేయండి, తప్పేముంది, ఇబ్బంది ఏం లేదు. అంటే కొత్త ఇల్లు 3 నెలలు మారుతున్నాం అండి. కొత్త ఇల్లు కూడా మారలేరు, అది సాధ్యం కాని పని. చూసుకోండి. ఎట్లాగండి మరి? అది మార్పు చేసుకోలేమండి అట్లా అనమాట. ఎందుకంటే రెంట్ అంటున్నారు కదా, వచ్చేమని రెంట్ కొంటున్నాము. రెమెడీస్ ఏమన్నా ఈ 2 నెలలు రెమెడీ ఏమైనా చేసుకోవచ్చా? అదే మనకు వచ్చిన పొరపాటు. ఈ రెమెడీస్ అనే దావలో పడేసి చాలా మంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇప్పుడు సపోజ్ మీ ఈశాన్యం వచ్చి దేవుడి రూమ్ ఉందంటున్నారు, సారీ వంటగది ఉందంటున్నారు కదా. దేవుడి రూమ్ ఉంది, దేవుడు పక్కనే వంటగది ఇచ్చారండి ఈశాన్యంలో. అంటేనా అది ఇప్పుడు మీ వంటగది అనేది మొత్తానికి ఆగ్నేయానికి ఉంటే తప్పేం లేదండి. ఇంటి మొత్తానికి అది కూడా చూడాలి. ఏ ఫేసింగ్ మీది ఇల్లు? పడవర ఫేసింగ్ అండి. పడవర ఫేసింగ్ అంటే ఆగ్నేయం మూలనే పొయ్యి చింటాడే. ఆగ్నేయంలో కొంచెం ఇటువైపు పెట్టారండి. మూలకేమో కొంచెం ఇటువైపు ఉంది గట్టు వచ్చి మూలకేమి ఇచ్చాడు? ఆగ్నేయం మూలకు ఆగ్నేయ మూలకి ఏం లేదండి, తలుపు వచ్చిందండి. తలుపు వచ్చిందా? బయటికి వాషేకి తలుపు వచ్చింది. సరే అండి, అది మీరు చెప్పేది సరిగ్గా అర్థం కావడం లేదు, నేను చూసి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాసరావు గారు అడిగిన క్వశ్చన్లో ఇప్పుడు మీరు ఒక మాట ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఏంటంటే మీరు అందులో మారలేరు అన్నారు. అంటే ఒక శుభకార్యం జరగబోయే ముందు మనం ఉంటున్నటువంటి ఇల్లు మంచి ఇంట్లోంచి వెళితే అక్కడ ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఇక్కడ ఇంకోటి పాయింట్, ఆయన సరిగ్గా క్వశ్చన్ అడగలేదు. ఎందుకంటే ఆయన ఈశాన్యం గది అంటున్నాడు, మరి అది చిన్న ఇండ్ల పెద్ద ఇండ్లు అనేది కూడా చెప్పలేకున్నాడు. మామూలుగా సహజంగా అయితేనా ఈశాన్య మూలలో వంటగది అనేది ఉంటే కనుక ఆ ఇంటి యజమాని ఖచ్చితంగా పతనం అయిపోతాడు, చనిపోతాడు. అదేం వేరేదేం లేదు దాంట్లో విషయము. అభివృద్ధి అనేది పిల్లలకు ఉండదు, పెద్దవాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. వాటితో ఇంటి సంసారమే పోతుంది, దాంట్లో వేరే. అంటే శ్రీనివాసరావు గారు అలాగే చాలా మంది అనుకుంటారు అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం ఉండదు, యజమానికి ఏదైనా జరిగితే కీడు జరుగుతుంది అనుకుంటారు. ఇది చాలా మందికి తెలియదండి విషయం, మనం ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఏ సిద్ధాంతం కూడా చెప్పలేదు. అద్దె ఇంట్లో ఉన్న అతనికి 75% అబ్బుతుందండి ఆ యొక్క ప్రభావం అనేది. అద్దె ఇంట్లో ఉన్న అతనికి 75%, ఓనర్కు 25% ఉంటుంది ప్రభావం అనేది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రైట్ అండి, ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి సార్, ఎవరు? మాట్లాడుతున్నాను, నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు పులివెందుల నుంచి? గుడివాడ నుంచి. చెప్పండి సార్. అది మాది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో ఒక వీసోల్ అని చెప్పి వీసోల్ చిన్న సందు ఒకటి ఉంది సార్, నడుస్తున్నారు మా రోడ్డే అది. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అది వీధి సోల్ అనేది ఉంది సార్. ఆ కార్నర్ లో వీధి సోల్ అనేది రావచ్చా రాకూడదు? అంటే పశ్చిమ వీధి సోల్ ఉందంటారా? పశ్చిమ వీధి సోల్ అండి. పశ్చిమ వైపు నుంచి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి వస్తుంది సార్. అది కార్నర్ ఏంటంటే మన పడమట దక్షిణం కార్నర్ ఉంటది కదండి, మరి అది వాయువు అంటారు, మరి ఏమంటారు తెలియదు నాకు. దక్షిణానికి పడమరకు కార్నర్ లో మీది ఉంది, రోడ్డు వస్తుంది. దక్షిణానికి పడమరకి కార్నర్ లో వీధి సోల్. అది వీధి పోట్ అండి, వీధి సోల లేదా వీధి పోట్ అంటారు. అది చాలా ప్రమాదకరము. ఆడవాళ్ళ నుండి ఆడవాళ్ళని దెబ్బతీస్తుంది, తర్వాత ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్ పెడుతుంది.
కాబట్టి అది పనికిరాదు. దాని తగ్గట్టు ఒక గోడ అనేది ఆ వీధి శూల అంటే మన ఇంటికి తగలకోకుండా మన ఇంటికి ఆ గోడకు ఒక అవకాశం ఉంటే అక్కడ ఒక అర్ధడుగు కానీ అడుగు కానీ వదిలిపెట్టి ఒక 6 అడుగులు గోడ కడితేనే కొంచెం వరకు ఉపశమనం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టితే పర్లేదు. కాంపౌండ్ వాల్ కాక కట్టాలి. ఇది మన ఇంట్లో మన హద్దు తీసేసుకొని బయట కట్టుకోవాలి. తీసేసుకుని బయట కట్టుకోవాలి. అది అంటే మన హద్దు కాకుండా బయట కట్టుకోవడం కుదరదు కదా సార్. ఇప్పుడు అంటే అప్పుడు మన హద్దు తగ్గించుకోవాలి. మన ప్లేస్ బయటకు వదిలేసుకోవాలి కొంచెం. అంతే మన ప్లేస్ కొంచెం వదిలేసుకుని. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అంటే ఇప్పుడు వీధి సూలలు చాలా వాస్తులో చెప్తారు. వీధి సూలలు కొన్ని మంచి జరిగే వీధి సూలలు ఉన్నాయి, కొన్ని చెడు చేసి. ఇప్పుడు ఆయన చెడు జరిగే వీధి సూలుగా మీరు చెప్తున్నారండి. వీధి సూలు అంటే ఏంటి, ఏ రకమైన దుష్పరిణామాలు చెబుతాయి? వీధి సూలు అంటే ఏం లేదండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఒక తూర్పు ఫేసింగ్, ఇప్పుడు ఈయన అన్నట్లే మనం ఒక సౌత్ ఫేసింగ్ తీసుకున్నామనుకోండి, నైరుతి మూల అంటే ఎదురుగా వచ్చేసి ఇంటికి వీధి తగులుతుంటే దాన్ని వీధి శూల లేదా వీధి పోటు అంటారండి. అలాగే పడమరకు వస్తే అన్న దక్షిణంగా వీధి వచ్చి దానికి ఇంటికి తగులుతుంటేనే కార్నర్లో దాన్ని వీధి శూల లేదా వీధి పోటు అంటారండి. ఈ విధమైన ఉంటే ఇవి చాలా డేంజరస్ అండి. వీటిని చాలా మంది ఏం చేస్తుంటే గణపతి బొమ్మ లేదా ఎవరైనా ఏదైనా తాయెత్తులు యంత్రాలు పెట్టుకొని చేసుకుంటుంటారు. ఇవి చాలా ప్రమాదకరం. అటువంటివన్నీ సాధ్యం కానిటివి. ఈ అంటే ఇప్పుడు నేను చెప్పినది కూడా కొంతవరకే ఒక 50% అనేది రక్షించగలుగుతుంది. మేము దానికి కూడా ఎక్కడ పోయినప్పుడు కూడా గ్యారంటీ ఏం సార్ మాకు లేదు సార్, మాకు ఎట్లా కూడా దీన్ని చూడండి అంటేనే చెప్పేసి వస్తాం అంతే. అది కూడా మేము ప్రిఫరెన్స్ ఇయ్యాం. ఓకే సార్, బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు మన RVS టీవీలో రేఖా IPS కాంటెస్ట్. ప్రతి శుక్రవారం ఎపిసోడ్ చివర్లో మేము అడిగే ప్రశ్నకు సమాధానం పంపించి మీ ప్రియమైన వారితో కలిసి సింగపూర్, మలేషియా వెళ్లే లక్కీ ఛాన్స్ ని సొంతం చేసుకోండి. మీరు పంపించిన సమాధానాలను లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి అదృష్టవంతులెవరో నిర్ణయిస్తాం. సో క్రమం తప్పకుండా సీరియల్ ని చూడండి, మీకు వీలైనన్ని ఎంట్రీస్ ని పంపించండి, అదృష్టవంతులయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సింగపూర్, మలేషియా వెళ్లే అదృష్టవంతులు మీరే అవ్వచ్చు. As a child of God, I'm greater than anything that can happen to me. Dr. Abdul Kalam. Okura International School, affiliated to CBSE. New Martinagar, Kotapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. No questions, no SMS. Just call చేయండి. ఆడవాళ్ళకి మాత్రమే లవ్లీ అండ్ లైవ్ గేమ్ షో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు. మీరు డయల్ చేయాల్సిన నంబర్స్ 04023331299 or 04023331399. వెల్కమ్ బ్యాక్ టు వాస్తు వీక్షణం. సుదర్శన్ గారు, గుంటూరు నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తేనండి. చెప్పండి అమ్మా, మీ ప్రశ్న ఏంటి? వాయువుల్లో వంటగది ఉండొచ్చండి తూర్పు దిశగా? మీరు అడిగిన పాయింట్ ఇప్పుడు కరెక్ట్ చెప్పారండి. ఇక్కడ వాయువుల్లో వంటగది అనేది ఉండొచ్చండి, కానీ అక్కడ పశ్చిమం తిరిగి వంట చేయాలండి. అంటే మన సింక్ వచ్చేసి కూడా కొంచెం దక్షిణానికి పెట్టుకొని పూర్తి వాయువు మూలకు అంటే ఒక అర్ధడుగు అట్లా గ్యాప్ వదిలిపెట్టేసి పడమర తిరిగి వంట చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఇబ్బంది ఏం లేదండి. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు? ఏం ప్రాబ్లం లేదు, పడమరకు మార్చుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు. అయితే ఇక్కడ అంటే సెకండ్ ఆల్టర్నేటివ్ గా వాయువ్యాన్ని మనం ఎంచుకోవచ్చా అంటే వంటగదిగా? అంటే ఇప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అండి, కొన్ని చోట్ల చిన్న చిన్న స్థలాలు ఉంటాయి, అంటే 20కి 10 అట్లా. అక్కడ ఏమవుతుందంటే సౌత్ ఫేసింగ్ స్థలాలు నేను గురించి చెప్పేది. అక్కడ మనం ఖచ్చితంగా దక్షిణాగ్నేయము ద్వారం అనేది ఇవ్వాల్సి వస్తుంది.
దక్షిణాగ్నేయం ద్వారం వచ్చి మళ్ళీ తర్వాత ఇక్కడ వంట పెట్టి ద్వారం పెట్టాలంటే కొన్ని చోట్ల నీచ స్థానం అనేది పడుతుంది డోర్లకు. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా అక్కడ దక్షిణాగ్నేయం మనం అనుకున్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నట్లే లివింగ్ రూమ్స్ అవి వచ్చి దక్షిణాగ్నేయంలో వచ్చేసి తర్వాత మనకి ఇక్కడ పశ్చిమ వాయువులోకి వచ్చి వంటగది ఇస్తామండి. అక్కడ కూడా పశ్చిమ తిరిగి వంట చేయాలి. ఎందుకంటే మనకు వేడి కారకుడు సూర్య భగవానుడు. సో ఆయన అగ్నిని కూడా తీసుకొస్తాడు. కాబట్టి అగ్నిదేవుడు వాయుదేవుడు అంటే వాళ్ళు విపరీతంగా క్లోజ్ అయినప్పుడు ప్రమాదం జరుగుతాయి. కానీ వీళ్ళిద్దరు మాత్రం వాయువు లేనిది అగ్గి రాదు, అగ్గి లేనిది వాయువు రాదు. ఇది అండి దాని కన్వర్షన్. అలాగే సుదర్శన్ గారు మరో కాల్ వచ్చింది, మనం చూస్తాం. హలో హలో సార్. హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్రీహరిరాజు వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి శ్రీహరిరాజు గారు, మీ ప్రశ్న ఏంటి? సార్ మాది ఈస్ట్ కు వెస్ట్ తర్వాత నార్త్ 3 డోర్లు ఉన్నాయి సార్ మా దానికి. హలో. ఓకే, ఈస్ట్ వెస్ట్ నార్త్ 3 డోర్లు ఉన్నాయి. అవును సార్. అయితే వెస్ట్ సైడ్ డోరు ముందు అంటే మనం ఇంటి బ్యాక్ సైడ్ అయితే సార్ మాకు వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉంటుంది సార్ మాకు. అయితే ఈస్ట్ సైడ్ వెళ్ళగానే మాకు డోరు అపోజిట్ దానికి వెళ్ళగానే మాకు మెట్ల కూడా వస్తుంది సార్. అది ఉండాలా ఉండొద్దా? అంటే ఈస్ట్ సైడ్ అంటే మెట్లు డోర్కి ఎదురుగా మెట్లు ఎట్లా వస్తాయండి? రావే. అది డోర్ కు వెనకాలనే అది ఎంటర్ కాగానే తూర్పు సైడ్ అవుతుంది సార్. అది తూర్పు సైడ్ అది మెట్లు వస్తున్నాయి సార్. అది తీయాలనా? దాని పక్కకి దేవుని రూమ్ ఉంటుంది సార్. అంటే ఇంటర్నల్ మెట్లా ఎక్స్టర్నల్ మెట్లా? ఎక్స్టర్నల్ సార్, బయట నుంచి. అంటే నైరుతిలో ఉన్నాయా ఆగ్నేయంలో ఉన్నాయా? అది మధ్యలో ఉన్నాయి సార్. అది ఆగ్నేయంకు ఈశాన్యంకు మధ్యలో ఉన్నాయి. ఆగ్నేయంకు ఈశాన్యానికి మధ్యలోనా? అట్లా తూర్పులో ఉండకూడదండి మెట్లు. అవి ఆగ్నేయంకంలో ఉండాలా లేదంటే ఇక్కడికి వచ్చి వాయువులోనే ఉండాలి. అట్లా తూర్పులో ఉంటే అది తప్పే. ఎట్లా చేయాలి సార్ మరి దాన్ని? మెట్లను తీసేయాలండి, తీసేసుకుంటే సరిపోతుంది. లేకపోతే డోర్ ను కొంచెం మెట్లు సార్. హలో చెప్పండి చెప్పండి. అది మెట్లు తీయడానికి రాకపోతే కొంచెం ఈశాన్యం సైడ్ కొంచెం డోర్ మార్చుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు మీ డోర్ సెంటర్ లో ఉందా సైడ్ కి ఉందా? సెంటర్ లో ఉంది సార్. సెంటర్ లో ఉందా ఇంటికి? అంటే మెయిన్ మెట్లు అనేటివి తూర్పులో ఇవ్వమండి, ఆగ్నేయం గానీ వాయువ్యం గానీ ఇస్తాము. అది తప్పు. అంటే అది నార్త్ నుంచి సౌత్ కు వెళ్ళాలి సార్. అట్లా ఉన్నాయి. కరెక్టే, అది మీరు చెప్పేది అర్థమైంది. కానీ ఓవరాల్ గా అయితే తూర్పు సైడ్ మెట్లు ఇవ్వము. అది తప్పు వాస్తుపరంగా. అది ఇప్పుడు ఈస్ట్ సైడ్ కు డోర్ మార్చుకోవచ్చా సార్? మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కానీ వచ్చి డోర్ మార్చడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆగ్నేయ మూలకు మెట్లు ఉన్నప్పుడు మిగతా ఏమైనా చేయొచ్చు. అది విషయం. ఇప్పుడు మెట్లే మార్చాలా సార్? అంతే అంతే. మెట్లు మార్చుకుని తర్వాత డోర్లు ఆయన కేవలం నీచ స్థానం కానీ సెంటర్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఏ స్థానం ఉంటే అవి కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఆగ్నేయం సైడ్ అయితే ఏమో సార్ అది. అంటే ఇప్పుడు మీరు మెట్లు తూర్పులో ఉన్నాయంటారు, అట ఆ కార్నర్ లేదు ఇటు ఈ కార్నర్ లేదు అంటున్నారు కదా. అవును సార్, మధ్యలో అయితే మధ్యలో ఉండకూడదు. అదండి. ఇంకోటి సార్ 3 డోర్లు ఉండొచ్చా సార్ ఇంటికి? బ్రహ్మాండంగా ఉండొచ్చు, ఏం తప్పేం లేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉన్నాయి. ఉండొచ్చు తప్పేం లేదు. ఎక్కువ ఏ డోర్ నుంచి నడవాలి సార్? అంటే మీకు మెయిన్ రోడ్ ఏది ఉంది? ఈస్ట్ సైడ్ ఉన్నా సార్ మెయిన్ రోడ్డు. అదే వాడుకోండి. వెస్ట్ సైడ్ మెయిన్ రోడ్ ఉందా సార్? అదే వాడుకోండి. ఇంట్లో తిరిగేటప్పుడు మీరు నార్త్ తర్వాత ఈస్ట్ 2 వాడుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహర్ రాజు గారు. సుదర్శన్ గారు, ఇక్కడ మనం ఇంకోటి అండి, ఈయనకు ఒకటి చెప్పాలి. ఇక్కడ వచ్చేసి వెస్ట్ డోర్ అంటున్నాడు. వెస్ట్ డోర్ అతను వాయువ్యంగా నడక చేయాలి, అంటే ఉత్తరంగా నడక. నైరుతిగా నడక చేయకుండా ఉత్తరంగా నడక చేస్తేనే చాలా ఉపయోగమే ఉంటుంది. ఓకే. అయితే ఈ కర్మాగారాలకు సంబంధించిన వాస్తు కానీ షాప్ సంబంధించిన వాస్తు కానీ ఇంటి వాస్తు ఈ 3 ఒకేలా ఉంటాయా? డిఫరెంట్ గా ఉండే అవకాశం? అంటే అన్నిటికీ బేసిక్ సూత్రం ఒకటే అండి. అయితే కర్మాగారాలు వచ్చేసి బాయిలర్స్ ఇట్లా యజమాన్ రూమ్స్ గోడౌన్స్ అందుకు ఎక్కువ ఉంటాయి. మామూలు షాప్స్ అయితే ఏం లేదు, ఒక 2 రూమ్లలో ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, ఒక షాప్ రూమ్ ఉంటుంది, అంతే. వీటికి మనం వాస్తు బేసిక్ చేసుకుని ఎక్కడైనా మార్పులు చేయాలండి. చాలా మంది ఏమిటంటారంటే ఒక్కో దానికి ఒక్కో రకమైన వాస్తుని తీసుకొస్తారు, అది తప్పండి. కర్మాగారాలకు బాయిలర్లు ఆగ్నేయంలో ఉండాలి, దాని తగ్గట్టు నైరుతిలో వచ్చేసి స్టోర్ రూమ్స్ కానీ గోడౌన్స్ కానీ ఏమైనా ఉండాలి. ఇటు లేకుండా ఉన్న చోట్లనే ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు ఏం జరగడానికి కారణం ఏంటంటే ఇదే. 100% దీని మళ్ళీ గ్యారెంటీ ఇస్తాం. అలాగే సుదర్శన్ గారు, వాస్తు షాప్ లో చాలా అద్భుతమైన వాస్తు ఉంది, ఇంట్లో సరైన వాస్తు లేదు, కానీ అతని ఒక బిజినెస్ రాణించే అవకాశం ఉందా? షాప్ లో బాగుంది కాబట్టి. అది తప్పండి. అది షాప్ లో ఎంతసేపు ఉంటాను, డే టైమే కదా ఆయన ఉండేది. మెయిన్ అసలైనది గృహమే అతను నడిపించేది. గృహంలో అంత ఇంత లోపం ఉండే, షాప్ లో అంత ఇంత లోపం ఉండే, గృహం బాగుంటేనా ఎటో కూడా గెటాన్ అవుతాడు. ఈ గృహమే సరిత లేకపోతే, అంటే ఇంటి ఇల్లాలే సరిత లేకపోతే బయటికి పోతే ఎట్లుంటా అనే పరిస్థితి అట్లే ఉంటుంది.
ఓకే, అంటే దాని యొక్క ప్రభావం అందులో పనిచేసే వాళ్ళ మీద కూడా ఉండే అవకాశం ఉందంటారా? 100%. ఇప్పుడు ఏదైనా సంస్థలో కూలీలు నిలబడడం లేదంటే దాని ప్రభావమే, అంతమించి వేరేదేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుదర్శన్ గారు. ఈరోజు చాలా మంది మా కాలర్స్ ఆర్వీఎస్ టీవీకి సంబంధించిన ప్రేక్షకులకు ఎన్నో విలువైనటువంటి సమాచారం వాస్తుకు సంబంధించి మీరు అందించారు. మరి చాలా థ్యాంక్స్ అండి. సో మొత్తం మీద ఈరోజు పాంచభౌతికమైనటువంటి శరీరం మీద పంచభూతాల యొక్క ప్రభావం ఉంటుంది. వాస్తు సక్రమంగా ఉంటే మన యొక్క నడత మన యొక్క ఆలోచనలు బాగుంటాయని చెప్పి మన సుదర్శన్ గారు చెప్పారు. ఇంకా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఇదే టైంకి ఈ వాస్తు వీక్షణ కార్యక్రమంలో మీరు మా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ ఫోన్ చేయండి. అంతవరకు సెలవు, నమస్కారం. ఇక్కడ తెలుగు వచ్చిన స్వచ్ఛమైన తెలుగు అబ్బాయి ఉన్నాడు, ఈ సినిమాలో నటించాడు, ఆ సినిమాలో హీరో. ఒకసారి పిలిచేద్దాం, చాలా మందికి హీరో మాట్లాడితే వినాలని ఉంది. గట్టిగా చెప్పండి, పులి హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్య సందీప్. హీరో నేను ఇప్పుడే చూస్తున్నాను. హీరో గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ కాంబినేషన్ నాకు కొన్ని సీన్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ది మూవీ.